నమస్తే అండి. ఈరోజు మనం AWS S3 గురించి చూద్దాం. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. 3 వస్తున్నాయి కదా, అందుకే దే కాల్ ఇట్ యాజ్ S3 అండి, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇట్ ఈస్ ఏ స్టోరేజ్ సర్వీస్. AWSలో మనకి S3 ఒకటే స్టోరేజ్ సర్వీస్ లేదండి, ఇంకా అదర్ స్టోరేజ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. లైక్ EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, FSX ఫర్ విండోస్, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ వీల్ సీ వేర్ టు సెలెక్ట్ విచ్ సర్వీస్ అనేది వీల్ సీ. ఏ టైంలో ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఎగ్జామ్ పరంగా కానీ ఆ సొల్యూషన్స్ మనం డిజైన్ చేసేటప్పుడు, టైప్ ఆఫ్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మనకి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏ టైంలో ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. అది నిదానంగా చూద్దాం మనం S3 ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ వెన్ వీ టాక్ అబౌట్ దెమ్ విల్ ఆల్సో సీ వెన్ టు సెలెక్ట్ దోస్ సర్వీసెస్ యాజ్ వెల్. సో S3 అనేది ఒక మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ AWS వీ కెన్ సే అండి. ఇట్ ఈస్ ఆటోమేటికలీ స్కేలబుల్ అండ్ హ్యాస్ నో స్టోరేజ్ లిమిట్. సో S3లో జనరల్గా మనం ఏం చేస్తుంటాం అంటే బకెట్ క్రియేట్ చేస్తుంటాం. బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటాం. సో బకెట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టోరేజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మీరు ఒక బకెట్లో అప్లోడ్ చేయగలరు అండ్ ఆటోమేటికల్లీ స్కేలబుల్ అనమాట. అండ్ మెనీ వెబ్సైట్స్ యూస్ AWS S3 యాజ్ ఎ బ్యాక్ బోన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద AWS సర్వీసెస్కి S3తో ఇంటిగ్రేషన్ ఉందండి. లైక్ AWS EC2 తీసుకున్నా, AWS SQS తీసుకున్నా, క్లౌడ్ వాష్ తీసుకున్నా, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి AWSలో. ఈ సర్వీసెస్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ AWS S3 అండి. ఇప్పుడు మనం అసలు బకెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో బకెట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్ ఫర్ స్టోరింగ్ ఆబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చూసినట్లయితే ఎట్లయితే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తామో అట్లా సిమిలర్ వేగా ఒక బకెట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు స్టోరేజ్ చేయడానికి. ఇందాక మనం అనుకున్నట్టు ఒక బకెట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫైల్ అండి. సో బకెట్ ఈజ్ యువర్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. సో ఇక్కడ బకెట్స్ మస్ట్ హ్యావ్ ఏ గ్లోబలీ యూనిక్ నేమ్ ఉండాలి. వెన్ యూ సీ హియర్ ఐ హ్యావ్ స్పెసిఫైడ్ లైక్ అక్రాస్ ఆల్ రీజియన్స్ అండ్ ఆల్ అకౌంట్స్ అండి. అండ్ బకెట్స్ ఆర్ డిఫైన్డ్ అట్ రీజనల్ లెవెల్. బకెట్ అనేది మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఒక రీజన్ అనేది డిఫైన్ చేయాలి. ఆ రీజన్లో మాత్రమే ఆ బకెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం బకెట్ అనేది రీజన్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం, బట్ మీరు నేమ్ కన్సిడర్ చేస్తే గ్లోబల్లీ యూనిక్ నేమ్ ఉండాలి అని అంటున్నాం. ఎందుకనేది మనం అది జస్ట్ 1 more minute చూద్దాం. S3 లుక్స్ లైక్ ఏ గ్లోబల్ సర్వీస్ బట్ బకెట్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ఏ రీజన్. సో చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారంటే నేమింగ్ కన్సిడర్ చేస్తున్నప్పుడు బకెట్ నేమ్ అనేది గ్లోబల్గా యూనిక్ ఉండాలి కదా, నాట్ అట్ ఏ రీజనల్ లెవెల్ బట్ గ్లోబల్గా యూనిక్ లెవెల్ ఉండాలి అండ్ అక్రాస్ ఆల్ ద అకౌంట్ లెవెల్ యూనిక్గా ఉండాలి. సో సమ్టైమ్స్ పీపుల్ మైట్ గెట్ కన్ఫ్యూజ్ దట్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సర్వీస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్లోబల్ సర్వీస్ అండి, ఇట్ ఈస్ ఏ రీజన్ సర్వీస్. మీరు బకెట్ అనేది ఒక రీజన్లో మాత్రమే క్రియేట్ చేయగలరు. అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ ఈ నేమింగ్ కన్వెన్షన్ చూసిన తర్వాత డైరెక్ట్లీ విల్ గో ఫర్ AWS కన్సోల్ and I will see how to create a bucket and we'll also talk why globally unique name has to be defined. సో నేమింగ్ కన్వెన్షన్లో మనం చూసినట్లయితే అప్పర్ కేస్ అనేది ఉండకూడదు, అండర్స్కోర్ అనేది ఉండకూడదు. క్యారెక్టర్ సైజ్ చూసినట్లయితే మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 63 క్యారెక్టర్స్ ఉండాలి. IP రేంజ్లో ఉండకూడదు అండి, IP అడ్రస్ డీటెయిల్ కూడా ఉండకూడదు. అండ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లోయర్ కేస్ లెటర్ ఆర్ నంబర్. సో బకెట్ నేమ్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది ఒక నెంబర్ అన్నా ఉండాలి లేదా ఒక లోయర్ కేస్ లెటర్ అయినా ఉండాలి. అట్లా అంటున్నామని IP ఇవ్వకూడదు అండి, లైక్ 192.68.7.23 అట్లా IP కూడా ఉండకూడదు. సర్టెన్ టైప్ ఆఫ్ ప్రీఫిక్సెస్ని కూడా ఇట్ డజంట్ అలో అండి. XN హైఫన్ అనే ప్రీఫిక్స్ని కూడా అలో చేయదు. సఫిక్స్ -S3 అలియాస్ అనే సఫిక్స్ని కూడా అలో చేయదు. ఇప్పుడు మనం AWS కన్సోల్లోకి లాగిన్ అవుదామండి. సో మీరు చూసినట్లయితే ఐ హావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ టు ద ముంబై రీజియన్ AP South 1 అండ్ యూ కెన్ సెర్చ్ ఫర్ S3. ఆల్రెడీ నేను ఫేవరెట్గా మార్క్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడే కనిపిస్తుంది. సో ఐ సెలెక్ట్ S3. సో వెన్ ఎవర్ యూ సెలెక్ట్ S3 ఇక్కడ మీకు ఎన్ని బకెట్స్ ఆల్రెడీ ఉన్నాయో ఆ బకెట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు మనం SQS మీరు ట్రైనింగ్ వీడియో చూసినట్లయితే banu.sqs.training అనే ఒక బకెట్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఫర్ దిస్ పర్టికులర్ S3 డెమో విల్ క్రియేట్ 1 more bucket. సో బకెట్ క్రియేట్ చేయడం ఎలా అంటే
you just have to click on create bucket అండి. సో create bucket and then you have to specify the bucket name. ఇందాక మనం నేమింగ్ కన్వెన్షన్ చూసాం కదా, ఆ నేమింగ్ కన్వెన్షన్ యూస్ చేసి బకెట్ నేమ్ని ఇవ్వాలి. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ టెస్ట్ అనేసి కిందికి వచ్చేసి క్రియేట్ బకెట్ అంటే ఇట్ విల్ నాట్ క్రియేట్, ఎందుకంటే టెస్ట్ అనే బకెట్ ఆల్రెడీ క్రియేట్ అయింది అక్రాస్ ఆల్ ద రీజియన్స్ అండ్ అక్రాస్ ఆల్ ద అకౌంట్స్. సో లెట్స్ సే మీకు ఒక అకౌంట్ ఉంది అండ్ ఆ అకౌంట్ నార్త్ వర్జీనియా రీజియన్లో ఉంది. నార్త్ వర్జీనియా రీజియన్లో మీరు టెస్ట్ అనే ఒక బకెట్ని క్రియేట్ చేస్తే విత్ ద సేమ్ నేమ్ ఏ అకౌంట్ కూడా డిఫరెంట్ రీజియన్స్లో కూడా ఆ నేమింగ్తో క్రియేట్ చేయలేరు. అది ఎందుకు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఒక సింపుల్గా banu.s3.demo అనే నేమ్ ఇస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ ఓనర్షిప్స్ అంటే ఏంటి, ఏసీఎల్స్ అంటే ఏంటి అనేది మనం నిదానంగా 1 by 1 చూద్దామండి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బ్లాకింగ్ ఆల్ పబ్లిక్ యాక్సెస్. సో ఇది ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్లో ఉంటుంది, ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు పబ్లిక్ యాక్సెస్ బ్లాక్లో చేస్తే. వర్షనింగ్ అనేది కూడా మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ వర్షనింగ్ అనేది డిసేబుల్లో ఉంది. ఈ ఎన్క్రిప్షన్ అనేది కూడా మనం చూద్దామండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్, అది ఎట్లా జరుగుతుంది ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి అనేది కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు సింపుల్గా క్రియేట్ బకెట్ అందాం. బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే banu.s3.demo అనే బకెట్ క్రియేట్ అయింది. రీజియన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఏషియా పసిఫిక్ ముంబై రీజియన్ AP-South-1. మీరు అదర్ రీజియన్స్లో బకెట్ క్రియేట్ చేసా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. రీజియన్ అనేది మీకు స్పెసిఫై చేస్తుంది. అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటే పీపుల్ మైట్ కన్ఫ్యూజ్ దట్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సర్వీస్, బట్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఏ రీజనల్ సర్వీస్. సో ఇది క్రియేట్ చేసాం కదా ఇప్పుడు మనం. సో ఐ విల్ జస్ట్ ఓపెన్ దిస్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆబ్జెక్ట్స్ కౌంట్ అనేది 0 ఉంది. ఇక్కడ మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఆటోమేటికల్గా స్కేలబుల్ అవుతుంది. మనం బకెట్ క్రియేట్ చేసినప్పుడు సైజ్ ఏం డిఫైన్ చేయలేదు కదా అండి, దట్ ఈస్ ద రీజన్. సో either you can click on upload option here. అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్స్ని మనం అప్లోడ్ చేయొచ్చు. లెట్స్ సే డాక్యుమెంట్స్కి వెళ్ళి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. జస్ట్ సెకండ్, దీనికి నేమ్ ఇద్దాం మనం. అండ్ దిస్ ఈస్ S3 డెమో అనే టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసాం. ఐ జస్ట్ రీనేమ్ దిస్ టు S3-demo, S3 డెమో. సో ఇప్పుడు ఈ S3 డెమో అనేది ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఐ విల్ క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఐ విల్ క్లోజ్ దిస్. సో ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్లో చూసినట్లయితే మనం అప్లోడ్ చేసిన ఫైల్ ఉంది S3demo.txt అనేది. ఈ ఆబ్జెక్ట్ని మనం ఓపెన్ చేస్తే ఇఫ్ యూ సీ ద ఆబ్జెక్ట్ URL ఓవర్ హియర్, ఆబ్జెక్ట్ URL అనేది ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే ఒక URL అనేది మీకు అసైన్ అవుతుందండి. ప్రతి బకెట్కి ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక స్పెసిఫిక్ URL అనేది వస్తుంది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎట్లా ఉంటుంది ఇది అంటే S3.AP-South-1 which is nothing but the region and Amazon AWS.com followed by your bucket name and then the object name. సో ఎవరైతే కూడా ఒక బకెట్లో ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తారో వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ యూనిక్ URL క్రియేట్ అవ్వాలి. కాబట్టి మన బకెట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి అక్రాస్ ఆల్ ద రీజియన్స్ అండ్ అక్రాస్ ఆల్ ద అకౌంట్స్. అర్థమైందండి? మనకి URL అనేది యూనిక్గా ఉంటుంది కదా ప్రతి ఒక్క అకౌంట్కి అండ్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా. అందుకోసం మాత్రమే మనం యూనిక్గా మన బకెట్ నేమ్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ కొట్టాను అనుకోండి, యాక్సెస్ అవుతుంది చూసారా ఫైల్. ఇట్ ఈస్ సెయింగ్ దిస్ ఈస్ S3 డెమో. ఓకేనండి, క్లియర్ అండి? బకెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎందుకు బకెట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ అక్రాస్ ఆల్ రీజన్స్ అండ్ అక్రాస్ ఆల్ అకౌంట్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్లోబల్ సర్వీస్ బట్ ఏ రీజన్ సర్వీస్. ఓకే అండి, ఫైన్. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఆబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు మనం చూసాం కదా. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ అండి. సో ఈ ఆబ్జెక్ట్కి ఏముంటాయంటే ఒక కీ వాల్యూ పెయిర్ ఉంటుందండి అండ్ సర్టెన్ మెటా డేటా కూడా ఉంటుంది. ఈ కీ వాల్యూ అంటే ఏంటి అంటే కీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీఫిక్స్ అండ్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్
వాల్యూలో ఏముంటుంది అంటే ద కంటెంట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు దిస్ ఈస్ S3 డెమో అనేది కంటెంట్ కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ అండి. మరి కీ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను మీకు. అగైన్ వీ గో బ్యాక్ టు ద కన్సోల్ అండ్ విల్ సీ ద కీ పార్ట్ ఓవర్ హియర్. కీ ఈస్ యువర్ ఫైల్ నేమ్ S3 demo.txt. ఈ కీ అనేది కూడా యూనిక్గా ఉండాలి. సో ఈ కీ అనేది ఎక్కడ యూనిక్గా ఉండాలంటే మీ బకెట్లో యూనిక్గా ఉండాలి. సో ఈ బకెట్లో S3.demo.txt అనేది ఒకటే ఫైల్ ఉంది కదా, యూనిక్గా ఉంది కదా. సో దట్ ఈస్ హౌ ద యూనిక్నెస్ విల్ బి డిఫైన్డ్ ఫర్ యువర్ కీ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. అండ్ ప్రీఫిక్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ S3.demoలో ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ఉంది కదా. సో సేమ్ ఫైల్ అగైన్ ఇంకొక ఫోల్డర్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు క్రియేట్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఐ క్లిక్ ఆన్ క్రియేట్ ఫోల్డర్ అండ్ దిస్ ఈస్ శాంపిల్ ఫోల్డర్ నేమ్ అండ్ ఐ విల్ క్రియేట్ ఫోల్డర్. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే శాంపిల్ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇన్సైడ్ దిస్ శాంపిల్ ఫోల్డర్ అగైన్ ఐ అప్లోడ్ మై సేమ్ ఫైల్ S3 డెమో అనే ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం మనం. I click on upload and then S3.demo. సో ఇక్కడ యాడ్ ఫైల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. ఐ క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఇక్కడ అప్లోడ్ అయింది కదా మనకి. సో ఐ క్లిక్ ఆన్ క్లోజ్. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ చూసినట్లయితే అండర్ శాంపిల్ ఫోల్డర్ వీ హ్యావ్ S3demo.txt కదా. సో ఇఫ్ యూ ఓపెన్ దాట్, ఇక్కడ మీరు కీ చూసినట్లయితే దీనికి శాంపిల్ ఫోల్డర్ -S3demo.txt అనేది సేవ్ అయింది కీ రూపంలో. వాల్యూ ఏముంటుందండి, సేమ్ ద అర్లియర్ పార్ట్ విచ్ యూ హ్యావ్ సీన్, దిస్ ఈస్ S3 డెమో అనేది ఉంటుంది. బట్ వెరస్ కీ ఏంటి అంటే ప్రీఫిక్స్ ఫాలోడ్ బై యువర్ ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ ప్రీఫిక్స్ ఏంటి అంటే నథింగ్ బట్ ద ఫోల్డర్ విత్ ఇన్ అవర్ బకెట్. ద ఫోల్డర్ నేమ్ ఈస్ శాంపిల్ ఫోల్డర్ కదా, దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రీఫిక్స్ ఫాలోడ్ బై యువర్ ఆబ్జెక్ట్ నేమ్ విచ్ ఈస్ S3demo.txt. సో ఇది మీకు అర్థమైంది కదా. సో కీ వాల్యూ ఏముంటుంది అంటే ప్రీఫిక్స్ అండ్ దెన్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వియర్డ్ థింగ్ ఏంటంటే దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టరీస్ విత్ ఇన్ ద బకెట్స్ అండి. అదేంటి డైరెక్టరీ కాన్సెప్ట్సే లేదు, మరి మీరు ఆల్రెడీ బకెట్ అనేది క్రియేట్ చేశారు అంటే ఇది జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అండి. మీరు చూసినట్లయితే శాంపిల్ ఫోల్డర్ స్లాష్ వచ్చిన తర్వాత మనం అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఉంది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే S3 URI చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఇందులోనే స్టోర్ అవుతుంది, banu.s3.demo. బట్ ఇది ఎట్లా స్టోర్ అవుతుందంటే ఈ ఎంటైర్ ఫైల్కి ఈ నేమ్ ఉంటుందండి, శాంపుల్ ఫోల్డర్ /S3demo.txt అనేది ఒక నేమ్. ఈ ఎంటైర్ నేమ్తో ఈ ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ అయి ఉంటుంది. సో ఇట్ జస్ట్ ఒక UI జిమిక్ లాగా అనమాట. ఈ స్లాష్ అనేది డిఫైన్ అవుతుండడం వల్ల ఇందులో డైరెక్టరీస్ ఉంటున్నాయనే భ్రమలోకి వస్తాం మనం యాక్చువల్గా. బట్ డైరెక్టరీస్ అనే కాన్సెప్టే లేదు. యా, సో జస్ట్ కీస్ విత్ వెరీ లాంగ్ నేమ్స్ దట్ కంటైన్ స్లాషెస్ అనమాట. సో ఇట్లా స్లాష్ ఇవ్వడం వల్ల మీరు ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో అది ఇవ్వడం వల్ల మనం ఏమనుకుంటామంటే అక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అనమాట. ఇఫ్ అప్లోడింగ్ మోర్ దాన్ 5 GB ఆబ్జెక్ట్, మీరు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నారో 5 GB కంటే ఎక్కువ సైజ్ ఉన్నది, యూ హ్యావ్ టు యూస్ మల్టీ పార్ట్ అప్లోడ్ అండి. దాన్ని మల్టిపుల్ పార్ట్స్ కింద మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ యూస్ కేసెస్ లైక్ వేర్ అండ్ ఆల్ యూ కెన్ యూస్ S3 సర్వీస్ అనేది. ఫర్ స్టోరింగ్ బిగ్ ఫైల్స్ లైక్ ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అండ్ PDFs యూ కెన్ యూస్ S3 సర్వీస్ అండి. అండ్ మెయిన్గా అయితే మనకి బ్యాకప్ అండ్ ఆర్కైవ్ పర్పస్కి S3 అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ సర్వీసెస్ S3 అనేది చాలా చీప్ అండి, తక్కువ కాస్ట్ పడుతుంది మనకి. సో దానికోసమని మనం బ్యాకప్ అండ్ ఆర్కైవ్ పర్పస్ కోసం యూస్ చేయొచ్చు అనమాట. బ్యాకప్కి ఆర్కైవ్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి, అది మనం ఒక సపరేట్ స్లైడ్ ఉంది. బ్యాకప్ అంటే ఏంటి, ఆర్కైవ్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ అనేది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఒక గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది AWS S3లో. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అగైన్ మనకి గ్లేషియర్లో. సో అప్పుడు మనకి బ్యాకప్కి ఏది యూస్ చేయాలి, ఆర్కైవ్కి ఏది యూస్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట తెలుసుకోవడం. అది మనం చూద్దాం, బ్యాకప్ అంటే ఏంటి, ఆర్కైవ్ అంటే ఏంటి అనేది. అండ్ యూ కెన్ ఆల్సో యూస్ S3 ఫర్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో మీరు ఒక సింపుల్ ఫైల్ అప్లోడ్ చేసి దాన్ని ఒక స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి యూస్ చేయాలని అనుకుంటే యూ కెన్ యూస్ AWS S3 అనమాట. సో ఇప్పుడు మనం ఇందాక ఒక ఫైల్ అప్లోడ్ చేసాం కదా. సో బకెట్స్కి వస్తే
banu.s3.demo అనేది మనం అప్లోడ్ చేసాం. ఇక్కడ మనం ప్రాపర్టీస్కి వెళ్తే కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది ఉంది చూసారా, యూ జస్ట్ హ్యావ్ టు ఎనేబుల్ దిస్ అనమాట. సో అసలు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏముంటుంది అంటే, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్లో నేమ్లో ఉన్నట్టు స్టాటిక్గా ఉంటుంది. లైక్ మీరు ఒక పేజ్ని ఒక యూజర్కి డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఎటువంటి ప్రాసెసింగ్ అవసరం లేదు, ఒక ఫిక్స్డ్ రెస్పాన్స్ అనేది యూజర్కి డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నారు, డేటాబేస్తో ఏం అవసరం లేదు, ఇట్లాంటి కేసెస్లో యూ కెన్ యూజ్ ద S3 అనమాట. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఈవెన్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి మనం ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే బేసిక్గా HTML లాంగ్వేజ్, CSS ఇట్లా యూజ్ చేస్తారనమాట స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి. అండ్ డైనమిక్ వెబ్సైట్ హోస్టింగ్లో ఎట్లుంటుంది అంటే మనకి యాక్చువల్గా సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ అనేది జరగాలి, డేటాబేస్తో మీ అప్లికేషన్కి లింక్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మనం డైనమిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది పేరు యూజ్ చేస్తారు. బేసిక్గా Node.js ఇట్లాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు డైనమిక్ వెబ్సైట్ హోస్టింగ్కి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఈస్ అండ్ వాట్ డైనమిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఈస్. అండ్ యూ కెన్ యూస్ S3 ఫర్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అండి. ఒక URL వస్తుంది అనమాట, మీకు ఏం లేదు ఇక్కడ. వెన్ ఎవర్ యూ ఎనేబుల్ దిస్ మీకు ఒక URL వస్తుంది. సో చూద్దాం, ఎడిట్ కొట్టేసి ఎనేబుల్ కొట్టేసి హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్ అని ఉంది కదా, అది ఇచ్చేసి ఇక్కడ ఇండెక్స్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నమాట. మీకు index.html అనే ఫైల్ ఉంటే ఆ index.html అనే ఫైల్ మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఒక index.html ఫైల్ ఆల్రెడీ ఉందండి. So I will upload that index.html file over here. So this is my index.html. Sorry. Okay. I have to upload it to the objects anamata first, and then I have to mark that in static website. So I will come here. I click on upload. This is my index.html. I drag and drop this. అండ్ ఐ క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఫైల్ అనేది ఇప్పుడు నాకు అప్లోడ్ అయింది. ఆబ్జెక్ట్స్లో చూసినట్లయితే మనకి ఇప్పుడు index.html అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో నౌ విల్ అగైన్ గో బ్యాక్ టు ద ప్రాపర్టీస్, స్టాటిక్ వెబ్సైట్, క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ ఎనేబుల్ హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్. index.document ఏంటి అంటే index.html అండ్ వీ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మీరు కిందికి వస్తే ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది ఎనేబుల్డ్లో ఉంది. దీనికి ఒక ఎండ్ పాయింట్ URL కూడా వచ్చిందనమాట మనకి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ మీకు యాక్సెస్ అనేది లేదు యాక్చువల్గా. విల్ టాక్ అబౌట్ మోర్ వెన్ వీ టాక్ అబౌట్ ద యాక్సెస్ పార్ట్. సో యాక్సెస్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఫర్బిడన్ చూపిస్తుంది అనమాట. అంటే మనం అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్కి పబ్లిక్ యాక్సెస్ లేదు. మనం బకెట్ క్రియేట్ చేసినప్పుడు బ్లాక్ ఆల్ ద పబ్లిక్ యాక్సెస్ అని ఉంది కదా. సో దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ ఫర్బిడన్ అనమాట. విల్ సీ అండి యాక్సెస్ పార్ట్ వచ్చినప్పుడు విల్ సీ హౌ వీ కెన్ ఎనేబుల్ ద యాక్సెస్ అనేది. ఓకే అండి. సో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి యూజ్ చేయొచ్చు S3 సర్వీస్ని. అండ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ షేరింగ్ ఫైల్స్ వరల్డ్ వైడ్ ఈజీలీ అనమాట. సో వరల్డ్ వైడ్గా షేర్ చేయాలని అనుకుంటే మనకి ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక URL అనేది వస్తుంది కదా. సో ఇక్కడ మనం S3 డెమో బకెట్లో index.html ఒక ఆబ్జెక్ట్ URL వస్తుంది. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ URL మీకు యాక్సెస్ డినై వస్తుంది. ప్రస్తుతానికి యాక్సెస్ లేదు కాబట్టి, బట్ యాక్సెస్ ఇచ్చి ఆ URL షేర్ చేసినట్లయితే వాళ్ళలో ఎక్కడున్నా ఎవరికైనా కూడా యూ కెన్ షేర్ ద ఆబ్జెక్ట్ కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్ బై గ్రేట్ ఫర్ షేరింగ్ ద ఫైల్స్ వరల్డ్ వైడ్ ఈజీలీ. బట్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ URL ఏంటంటే ఇది పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనమాట. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ URL ఇది ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ అనమాట. యాక్సెస్ అనేది మీకు లేదు కాబట్టి నాట్ యాక్సెసిబుల్. బట్ వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఓపెన్ ఆప్షన్ ఓవర్ హియర్ ద సేమ్ విల్ గెట్ ఓపెన్ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే s3-ap-south-1.amazonaws.com followed by the bucket name banu s3 demo and then the object name index.html. అదే కదా ఇక్కడ కూడా మీకు ఉన్నది. బట్ అక్కడ వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ అక్కడ మీకు యాక్సెస్ డినై వచ్చింది. బట్ ఇక్కడ ఓపెన్ కొడితే యాక్సెస్ డినై ఏం రాదు. అట్లీస్ట్ సంథింగ్ ఓపెన్ అప్ ఓవర్ హియర్ అనమాట. ఇది మీకు ఇక్కడ యాక్సెస్ లేదు, ఆ ఫైల్కి యాక్సెస్ లేదు కాబట్టి మీకు ఇక్కడ కూడా ఇది చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే URLలో ఒక సెక్యూరిటీ టోకెన్ అనేది వచ్చిందనమాట. సైన్డ్ URL అంటారు. ఇది అగైన్ విల్ సీ ఇన్ ప్రాక్టికల్ సెషన్.
ఆ సైన్డ్ యూఆర్ఎల్ రావడం వల్ల, ఒక టోకన్ రావడం వల్ల మీకు అట్లీస్ట్ ఒక పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అప్ అవుతుంది. సో అది అనమాట డిఫరెన్స్ మనకి ఇక్కడ. ఓపెన్ క్లిక్ చేస్తే ఎందుకు యాక్సెస్ అవుతుంది, ఆబ్జెక్ట్ యూఆర్ఎల్తో ఎందుకు యాక్సెస్ అవ్వట్లేదు అంటే, ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనేది మనం పబ్లిక్లీ డినై ఇచ్చాం కాబట్టి యాక్సెస్ అవ్వట్లేదు. ఓపెన్లో ఏమవుతుందంటే ఒక సైన్డ్ యూఆర్ఎల్ అనేది సెక్యూరిటీ టోకెన్ కింద మీకు ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది కాబట్టి whenever you click on open, the object will open up అనమాట. సో ఈ index.htmlలో మనం వీఆర్ రెఫరింగ్ టు వన్ మోర్ ఆబ్జెక్ట్ అండి, వన్ మోర్ ఇమేజ్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్. ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేయలేదన్నమాట, అందుకే ఇట్లా చేయట్లేదు. మీకు ఇంకొక ఫైల్ ఎగ్జాంపుల్ చూపించాలంటే s3.demoలో మనం ఇందాక సింపుల్ .txt ఫైల్ ఓపెన్ చేసాం కదా. సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేయండి, యాక్సెస్ డినై వస్తుంది. అదే ఓపెన్ చేయండి ఇక్కడ, అది మీకు యాక్సెస్ అవుతుంది అనమాట. చూడండి, దిస్ ఈజ్ S3 డెమో అనేది మీకు యాక్సెస్ అవుతుంది. ఎందుకు? మీకు ఒక సెక్యూరిటీ టోకెన్ అనేది, ఒక సైన్డ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యి మీ యూఆర్ఎల్లో అదంతా ఎంబెడ్ అయ్యి వస్తుంది కాబట్టి యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దట్ యూజింగ్ ఓపెన్ ఆప్షన్ బట్ నాట్ యూజింగ్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. పబ్లిక్గా యాక్సెస్ చేయాలంటే ఎదర్ యూ కెన్ యూజ్ ఇట్ యూజింగ్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్, పబ్లిక్ యాక్సెస్ తీసేసి అందరికీ యాక్సెస్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ యూఆర్ఎల్తో యాక్సెస్ చేయొచ్చు, లేదా యూజింగ్ సైన్డ్ యూఆర్ఎల్ అనమాట, యూజింగ్ ఓపెన్ ఆప్షన్. ఓకే, సో గ్రేట్ ఫర్ షేరింగ్ ఫైల్స్ వరల్డ్ వైడ్ ఈజీలీ అండ్ టు స్టోర్ లాగ్స్ యాజ్ వెల్ యూ కెన్ యూజ్ అండి. మనకి చాలా కంపెనీస్ ఇక్కడ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ కానీ, నాస్డాక్ కానీ, చాలా కంపెనీస్ కూడా దే యూస్ AWS S3 ఫర్ దేర్ స్టోరేజ్ పర్పసెస్. ఓకే, సో ఇది యూస్ కేస్ మనం చూసాం కదా. అండ్ యూస్ కేస్ తర్వాత ఎక్కడ S3 అనేది సూటబుల్ కాదు అంటే, ఇక్కడ నేను డిఫైన్ చేశాను, S3 ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ స్టోరింగ్ ద డేటా దట్ రిక్వైర్స్ లో లేటెన్సీ యాక్సెస్. చాలా క్విక్గా డేటా అనేది నాకు యాక్సెస్ అవ్వాలి అంటే యూ కెనాట్ యూస్ S3 అండి. అగైన్ మీకు S3లో వన్ మోర్ స్టోరేజ్ క్లాస్ వస్తుంది, S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అని. సో S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్లో ఏంటంటే లేటెన్సీ అనేది కొంచెం తగ్గుతుంది, బట్ నాట్ లైక్ వెరీ లో లేటెన్సీ అనమాట. ఓకేనా అండి? సో లో లేటెన్సీతో నాకు యాక్సెస్ అవ్వాలి, ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనేది జరుగుతుంటుంది, డేటాబేస్తో లింక్ ఉంటుంది, ప్రాసెసింగ్ అనేది జరగాల్సి వస్తుంది అన్నప్పుడు యూ కెనాట్ యూస్ S3. యూ హ్యావ్ టు యూస్ అదర్ స్టోరేజ్ సర్వీసెస్ లైక్ EBS కానీ ఇట్లా. ఓకేనా అండి? క్లియర్? విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్ అండ్ విల్ సీ ద ఫీచర్స్ అండి. సో ఫీచర్స్లో మనం ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే అవైలబిలిటీ అనేది 99.99% అంటున్నారు. సో ఈ 99.99% అనేది ఏంటి అంటే, మీరు ఆల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అప్లికబుల్ చేస్తే ఫర్ ఈచ్ 1 year సర్వీస్ అనేది 52 minutes అవైలబుల్ ఉండదండి. ఇట్ షుడెంట్ బి లైక్ మోర్ దాన్ 52 బట్ బిలో 52. సో మ్యాక్సిమం 52 minutes ఒక ఇయర్లో అవైలబుల్ ఉండకపోవచ్చు S3 అనే సర్వీస్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్ బై 99.99 అవైలబిలిటీ అంటే. అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడితే 99.9999 అట్లా 11 9s ఉంటాయి మీకు టోటల్గా కంబైన్ చేస్తే. సో డ్యూరబిలిటీలో ఇది ఏంటి అంటే, మీరు లాస్ట్ పాయింట్ చూస్తే ఇఫ్ యూ స్టోర్ ఆల్మోస్ట్ ఆల్ 1 crore ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ S3 ఆన్ అండ్ యావరేజ్గా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ టు ఫర్ ఎవ్రీ 10,000 years. అంత డ్యూరబుల్ ఎనఫ్ అండి. దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ డేటా లాస్, బట్ హౌ మచ్ అండి? 0.000000001. అది కరెక్ట్ అనుకుంటే నేను అనుకోవట్లేదు, అప్రాక్సిమేట్గా చెప్పాను. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ పాయింట్లో 1 crore ఆబ్జెక్ట్స్ మీరు అప్లోడ్ చేస్తే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అనేది లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. దట్ టు ఎవ్రీ 10,000 years అనమాట. అండ్ ఈ అవైలబిలిటీ అనేది కూడా స్టోరేజ్ క్లాస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అది మనం అగైన్ స్టోరేజ్ క్లాస్లో చూద్దాం. బట్ మ్యాక్సిమం 99 అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఫైల్ సైజ్ అనేది 0 bytes to 5 TB వరకు కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఒక ఫైల్ ఎంత వరకు ఉండొచ్చు అంటే 5 terabytes అండి. నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీరు అప్లోడ్ చేయొచ్చు, బట్ ఒక ఫైల్ సైజ్ మ్యాక్సిమం ఏంటి అంటే 5 terabytes. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మోర్ దాన్ 5 GB ఉంటే మల్టీ పార్ట్ అప్లోడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు అగైన్ మనం ఆటోమేటికలీ స్కేలబుల్ అనేది చూసాం కదా. అండ్ వర్షనింగ్ అనేది కూడా ఉంటుందండి. డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఫైల్స్ అనేది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అగైన్ వర్షనింగ్ చూద్దాం మనం సపరేట్గా. స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. స్టోరేజ్ క్లాస్ అగైన్ మనం సపరేట్గా చూస్తాం. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, సర్టన్ టైం వరకు ఈ స్టోరేజ్ క్లాస్లో ఉండు, దాని తర్వాత ఈ స్టోరేజ్ క్లాస్కి వెళ్ళు, అండ్ సర్టన్ టైం తర్వాత ఆ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ చేసే, ఇట్లా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఎన్క్రిప్షన్ ఉంటుంది.
ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అండర్ ఎన్క్రిప్షన్ అనేది కూడా మనం చూద్దాం. అండ్ ఈవెంట్ నోటిఫికేషన్స్ కూడా మనకు ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ అవైలబుల్. లైక్ ఒక ఆబ్జెక్ట్ అనేది మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఒక నోటిఫికేషన్ లాగా ఒక క్యూఎస్కి మీరు పంపించాలని అనుకుంటున్నారంటే యూ కెన్ యూజ్ ఈవెంట్ నోటిఫికేషన్ ఆప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫీచర్స్ అండి. ఇప్పుడు S3 చార్జెస్ ఫర్ మనం చూసినట్లయితే వేటికి ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుంది, కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్టోరేజ్కి కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మనం ఎంత సైజ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత సైజ్కి మనం పే చేయాల్సి వస్తుంది S3 యూజ్ చేసినందుకు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ విచ్ వీ డూ, లైక్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ ఏముంటుందంటే గెట్ రిక్వెస్ట్ కానీ, పుట్ రిక్వెస్ట్ కానీ, పోస్ట్ రిక్వెస్ట్ కానీ, కాపీ రిక్వెస్ట్ కానీ, లిస్ట్ రిక్వెస్ట్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయండి. ఈ రిక్వెస్ట్లు ఏంటి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మీరు చూడాలి అని అనుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు డూ ద గెట్ రిక్వెస్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని మీరు అప్లోడ్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు డూ ఏ పుట్ రిక్వెస్ట్ అనమాట. అట్లా బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ విచ్ యూ డూ యాజ్ వెల్ దానికి కూడా కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఫర్ ద డేటా ట్రాన్స్ఫర్ అండి. సో డేటా ట్రాన్స్ఫర్ అనే దానికి కూడా కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఒక రీజియన్లో ఉన్న డేటా ఇంకొక రీజియన్కి ట్రాన్స్ఫర్ అవుతున్న కొద్దీ ఏంటంటే ఛార్జ్ అనేది కూడా బేసిక్గా అప్లికబుల్ అవుతుంది. సో ఫర్ ద డేటా ట్రాన్స్ఫర్ యాజ్ వెల్ ద ఛార్జ్ ఈజ్ అప్లికబుల్. ఇక్కడ మీరు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో చూసినట్లయితే బేసిక్గా 12 months ఫ్రీ ఉంటుందండి. మనకి ఎంత ఫ్రీ ఉంటుందంటే S3 స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి 5 GB ఫ్రీ వస్తుంది ఫర్ 12 months. అండ్ 20,000 గెట్ రిక్వెస్ట్లు చేయొచ్చు మనం. అండ్ 2,000 పుట్, కాపీ, పోస్ట్ ఆర్ లిస్ట్ రిక్వెస్ట్ కూడా చేయొచ్చు అండర్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అనమాట. ఇందాక మనం గెట్ రిక్వెస్టే అండి చేసింది, అది URL పైన క్లిక్ చేస్తున్నాం కదా, సో అది మనకి ఆ ఆబ్జెక్ట్లో ఏముంది అనేది మనకి డిస్ప్లే చేస్తుంది కదా, దట్ ఈస్ ఏ గెట్ రిక్వెస్ట్ అనమాట సింపుల్గా. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాస్ట్ పార్ట్. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద డేటా కన్సిస్టెన్సీ పార్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడుగుతారు ఈ క్వశ్చన్. మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో అయితే ఈ క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ లేదు, బట్ మ్యాక్సిమం ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో డేటా కన్సిస్టెన్సీ మోడల్ ఫర్ S3 ఏంటి అంటే S3 డెలివర్స్ రీడ్ ఆఫ్టర్ రైట్ కన్సిస్టెన్సీ అండి. అంటే మీరు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసిన ఇమీడియట్గా కూడా యూ కెన్ రీడ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ మీన్. AWS S3 డెలివర్స్ రీడ్ ఆఫ్టర్ రైట్ కన్సిస్టెన్సీ. ఆబ్జెక్ట్ అప్లోడ్ అయిన తర్వాత వెంటనే యూ కెన్ రీడ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది చాలా సింపుల్గానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ సేయింగ్ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ ఫర్ ఓవర్ రైట్ పుట్స్ అండ్ డిలీట్స్. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్ అండి, బట్ సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఏంటి అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెంటనే రీడ్ చేయడానికి వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ని మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేశారు, ఏదన్నా మాడిఫికేషన్ చేశారు లేదా డిలీట్ చేశారు, ఇమీడియట్గా చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఎక్కువ టైం కదండి, జస్ట్ లైక్ మిల్లీ సెకండ్స్ ఆర్ సెకండ్స్ అనమాట. సో ఎవెన్చువల్గా అయితే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, బట్ లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట, ఓవర్ రైట్ పుట్స్ చేసినప్పుడు కానీ డిలీట్ చేసినప్పుడు కానీ. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంటుంది అంటే మీరు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ఒక రీజియన్లో అప్లోడ్ చేస్తారో అది మినిమం మీరు బేస్డ్ అపాన్ ద స్టోరేజ్ క్లాస్, అట్లీస్ట్ ఇప్పుడు మీరు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ తీసుకున్నారనుకోండి, 3 అవైలబిలిటీ జోన్స్లో ఇట్ విల్ అప్లోడ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ. సో ఇప్పుడు 3 అవైలబిలిటీ జోన్స్లో మీ ఆబ్జెక్ట్ ఉంది, మీరు మళ్ళీ దాన్ని రీఅప్లోడ్ చేస్తున్నారు, పుట్ చేయాలని, ఓవర్ రైట్ పుట్ చేయాలని చూస్తున్నారు. సో ఆ రీఅప్లోడ్ చేసినప్పుడు ఏంటైతే ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో 3 అవైలబిలిటీ జోన్స్లో కూడా అది అప్లోడ్ అవ్వాలి కదా, సో దానికి కొంచెం టైం పట్టచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే దీనిపైన ఇమీడియట్గా ఓవర్ రైట్ చేశారు, ఇమీడియట్గా రీడ్ చేశారు, బట్ మీకు ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అట్లా ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్ప్లే అవుతున్నప్పుడు వాట్ యూ కెన్ డూ, మీరు ఏమైనా చేయొచ్చా అంటే ఏం చేయలేరు, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. దట్ విల్ బీ యువర్ ఆన్సర్. ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కాబట్టి it is an expected behavior. Okay, that is about data consistency. ఇప్పుడు స్టోరేజ్ క్లాసెస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ అవైలబుల్, ఆ స్టోరేజ్ క్లాస్ ఎప్పుడు మనం వాడాలి, దాని అవైలబిలిటీ ఎంత, డ్యూరబిలిటీ ఎంత, ప్రైస్ ఎట్లా ఉంటుంది, ఎన్ని అవైలబిలిటీ జోన్స్లో ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుంది పర్టికులర్ స్టోరేజ్ క్లాస్కి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ అనేది స్టాండర్డ్ అండి. మనకి
స్టాండర్డ్ ఈజ్ ద మెయిన్ స్టోరేజ్ క్లాస్ యాజ్ వెల్. సో స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మీరు చూసినట్లయితే దేనికి డిజైన్ అయింది అంటే ఇది ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా అండి. సో మోర్ దాన్ వన్స్ ఏ మంత్ మీరు యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. మీరు ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేశారు, మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ మంత్ యూ హ్యావ్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అంటే యూ హ్యావ్ టు గో ఫర్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. డ్యూరబిలిటీ అనేది అన్ని స్టోరేజ్ క్లాసెస్కి ఇట్ ఈస్ ద సేమ్ అండి, 11 nines ఉంటుంది. అవైలబిలిటీ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు స్టాండర్డ్లో చూసినట్లయితే 99.99% అనేది అవైలబిలిటీ ఉంది. ఎన్ని జోన్స్లో ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేస్తుంది అంటే అట్లీస్ట్ 3 ఉంటుందండి. అట్లీస్ట్ 3 అవైలబిలిటీ జోన్స్లో ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. గ్రేటర్ దాన్ 3 కూడా ఉండొచ్చు అనమాట. మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ ఏమన్నా ఉందా అంటే స్టాండర్డ్కి ఏం లేదు. అట్లీస్ట్ ఇన్ని డేస్ మీరు స్టాండర్డ్లో స్టోర్ చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఏమి ఉండదు అనమాట. ఎన్ని డేస్ అయినా కూడా మీరు స్టాండర్డ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అదర్ కన్సిడరేషన్స్ కూడా ఏం లేవు. అండ్ ప్రైస్ ఫర్ 100 GB డేటా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత పడచ్చు అంటే 100 GB మీరు స్టోర్ చేసినట్లయితే మంత్కి మీకు $2.5 అనేది ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది ఫర్ స్టాండర్డ్. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి స్టాండర్డ్కి ఏం తేడా ఉంటుంది అంటే మీరు కొంచెం తక్కువ యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారు మీ ఆబ్జెక్ట్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే వన్స్ ఏ మంత్ అండి. ఇక్కడ స్టాండర్డ్ ఏంటి అంటే మోర్ దాన్ వన్స్ ఏ మంత్. ఇక్కడ అట్లీస్ట్ వన్స్ ఏ మంత్ ఉంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి స్టాండర్డ్కి అదే అండి తేడా. మీకు కొంచెం తక్కువ యాక్సెస్ చేయాలి, మేబీ అట్లీస్ట్ ఒకసారి మాత్రం చేయాలి యాక్సెస్ అని అనుకున్నప్పుడు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఎందుకు ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ యూ కెన్ ఆప్ట్ ఫర్ అంటే మీరు కాస్ట్ చూసినట్లయితే $1.38 పడుతుంది ఫర్ 100 GB. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ కాస్ట్ కదా. సో అందుకు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అండి. ఓకే, సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ కాస్ట్ తక్కువ పడుతుంది కదా. నేను స్టాండర్డ్ మీరు చూసినట్లయితే ఓన్లీ డ్యూరబిలిటీ ఇట్ రిమైన్ సేమ్, అవైలబిలిటీ 99.99 లేకుండా 99.9 ఉంది. అవైలబిలిటీ జోన్స్ గ్రేటర్ దాన్ 3 ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ 3 ఉంటుంది. ఓన్లీ మినిమం డ్యూరేషన్ వస్తుంది, మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ అట్లీస్ట్ 30 days స్టోర్ చేయాలి అని అంటున్నారు. ఓకే, నాకు హాఫ్ ప్రైస్ పడుతుంది కదా అని చెప్పి నేను మోర్ దాన్ వన్స్ వాడాలనుకున్న ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి పోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు అదర్ కన్సిడరేషన్లో చూస్తే పర్ జీబీ రిట్రైవల్ ఫీజ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో AWS వాడికి చాలా తెలివి ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేశారంటే మీరు రిట్రైవల్ ఛార్జెస్ అనేది కూడా పెట్టారనమాట ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి. సో వన్స్ ఏ మంత్ జరిగితే పర్ జీబీకి ఇంత కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రిట్రైవల్ ఫీజ్ అనేది తక్కువ పడదు. మోర్ దాన్ వన్స్ ఏ మంత్ మీరు యాక్సెస్ చేయాలని అనుకున్నప్పుడు రిట్రైవల్ ఫీజే ఎక్కువ అయిపోయి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ మోర్ దాన్ ద ప్రైస్ ఫర్ ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో అందుకు వెన్ ఎవర్ యు ఆర్ డిజైనింగ్ ద ఆర్కిటెక్చర్ ఫర్ S3 యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్. మీ రిక్వైర్మెంట్ ఏంటి? మోర్ దాన్ వన్స్ ఏ మంత్ ఉందా? ఓకే, గో ఫర్ స్టాండర్డ్. ఓన్లీ వన్స్ ఏ మంత్ ఉందా? గో ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. అండ్ ఇంటెలిజెంట్ టైరింగ్ ఉందండి. ఇక్కడ మీరు ఇంటెలిజెంట్ టైరింగ్ చూసినట్లయితే మీకు ప్యాటర్న్ అనేది తెలియదు అనమాట. అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్ ఉంది కదా, వన్స్ ఏ మంత్ యాక్సెస్ చేస్తారా, మోర్ దాన్ వన్స్ ఏ మంత్ యాక్సెస్ చేస్తారా అనేది తెలియకపోయినప్పుడు యూ కెన్ యూస్ ఇంటెలిజెంట్ టైరింగ్ అండి. సో ఇంటెలిజెంట్ టైరింగ్లో ఏం జరుగుతుందంటే AWS అనేది మానిటరింగ్ అనేది చేస్తుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ ఫీజ్ పర్ ఆబ్జెక్ట్స్ అప్లై, నో రిట్రైవల్ ఫీజ్. రిట్రైవల్ ఫీజ్ అయితే ఏముండదండి, బట్ వీళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు కదా ఎట్లా యాక్సెస్ ప్యాటర్న్స్ అనేది జరుగుతున్నాయి. సో ఆ మానిటరింగ్ చేసినందుకు దే చార్జ్ సమ్ ఫీజ్ అనమాట. ఫర్ మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ ఫీజ్ పర్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంటెలిజెంట్ టైరింగ్లో అప్లికేబుల్ అవుతుంది. సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ 1 zone అనేది నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ అండి. సో ఇది కూడా ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ 1 zoneకి ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి తేడా ఏంది అంటే సేమ్ లైక్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, బట్ ఇక్కడ మీరు అవైలబిలిటీ జోన్ చూసినట్లయితే ఓన్లీ 1 ఉంటుంది. ఓన్లీ 1 zoneలో మాత్రమే మీ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుంది, మోర్ దాన్ 1లో స్టోర్ అవ్వదు అనమాట. సో అందుకు మీకు అవైలబిలిటీ అనేది కూడా 99.5% అనేది అవైలబిలిటీ వచ్చింది, తగ్గింది మీకు 99.9 కంటే ఎక్కువ కూడా. అగైన్ ఇక్కడ సేమ్ అండి, రిట్రైవల్ ఫీజ్ పర్ జీబీ అనేది ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే 1.10 ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి 1.38 చూసాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1.10 పడుతుంది మనకి ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ 1 zone. ఇవి 4 type ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అండి. దీని తర్వాత మనకి ఏంటంటే ఈ 4 తర్వాత గ్లేషియర్ వస్తుంది అనమాట. సో గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్లో ఏ టైప్ ఆఫ్ గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయాలి అని తెలియాలంటే మీకు
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఏ బ్యాకప్ ఈస్ అండ్ వాట్ ఏ ఆర్కైవ్ ఈస్. బ్యాకప్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు లెట్స్ సే ఒక EC2 సర్వీస్ ఉంది, అందులో మీకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్లో డేటా వచ్చి పడుతూ ఉంటుంది EC2లో. అట్లాంటి టైంలో మీకు ఒక డిజాస్టర్ అనేది జరుగుతుంది. అవైలబిలిటీ జోన్లో ఉంటుంది కదండి EC2. సో అవైలబిలిటీ జోన్లో సర్టైన్ డిజాస్టర్ హ్యాపెండ్ అండ్ యువర్ అప్లికేషన్ వెంట్ డౌన్. మీకు ఇమీడియట్గా వేరే అవైలబిలిటీ జోన్లో లేదా వేరే రీజియన్లో దాన్ని మీరు తీసుకురావాలి, ఆ అప్లికేషన్ని బ్రింగప్ తీసుకురావాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ ఏ బ్యాకప్ కదా. సో అట్లా టైప్లో ఏంటంటే యూ నీడ్ బ్యాకప్ అనమాట. అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఆర్కైవ్ అంటే, సో బ్యాకప్ ఈజ్ మెయిన్లీ డిజైన్ ఫర్ డిజాస్టర్ రికవరీ. వెనెవర్ యూ డూ ఆర్ వెనెవర్ యూ క్రియేట్ ఎ బ్యాకప్, ఇట్ ఈస్ మెయిన్ ఫర్ ఏ డిజాస్టర్ రికవరీ అనమాట. అండ్ ఆర్కైవ్ అంటే ఏం లేదండి, మీకు లాంగ్ పర్పస్లో ఉండాలి, నేను ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేయాలని అనుకోవట్లేదు, మేబీ ఫర్ 10 years, మోర్ దెన్ 5 years నాకు స్టోరేజ్ అనేది అవసరం ఉంటుంది అని అనుకున్న టైంలో యూ కెన్ డూ ఎన్ ఆర్కైవ్ అనమాట. I hope it is clear what a backup is and what an archive is, and we'll see storage class details. And ఈ storage class details చూసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బ్యాకప్ కే స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయాలి, ఆర్కైవ్ కే స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయాలని. బ్యాకప్కి మీకు ఏంటంటే అండి, ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత మీకు ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే కొంచెం తొందరగా కావాల్సి వస్తుంది కదా, మీకు డిజాస్టర్ రికవరీ జరిగిన వెంటనే మీకు ఇది అవైలబిలిటీ అనేది రావాలి బ్యాకప్. అట్లాంటి టైంలో యూ కెన్ ఆప్ట్ ఫర్ S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ అనమాట. సో ఈ గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ స్టోరేజ్ క్లాస్ వల్ల ఏం జరుగుతుందంటే, వితిన్ మిల్లీ సెకండ్ యాక్సెస్లో కూడా మీ డేటా అనేది రిట్రైవ్ జరుగుతుంది. అండ్ గ్లేషియర్ స్టోరేజ్ క్లాసెస్లో ఆల్ 3 typesకి కూడా మీకు రిట్రైవల్ ఫీజ్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. అండ్ ఇవి కాస్ట్ అనేది చాలా తక్కువ అండి. మీరు చూసినట్లయితే ఇక్కడ S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్కి $0.50 అండ్ గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్కి $0.45 అండ్ ఇంకా డీప్ ఆర్కైవ్ చూసినట్లయితే మీకు 0.20 అనేది కూడా మీకు కాస్ట్ అనేది పడుతుంటుంది. సో ఇవన్నీ కూడా గ్లేషియర్ అనేది బేసిక్గా లాంగ్ టర్మ్కే యూజ్ చేస్తారు. బ్యాకప్కి పర్పస్ కోసం మీరు వాడాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ అండి. ఎందుకంటే డిజాస్టర్ జరిగిన వెంటనే మీకు బ్యాకప్ అనేది అవసరం ఉంటుంది, రిట్రైవల్ అనేది జరగాలి కాబట్టి యూ కెన్ యూస్ S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్. అండ్ S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్, S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ ఏంటంటే మీకు మోస్ట్లీ ఆర్కైవల్ పర్పస్కి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ ఫర్ లాంగ్ టర్మ్ డేటా ఆర్కైవింగ్ విత్ రిట్రైవల్ టైమ్స్ రేంజింగ్ ఫ్రమ్ మినిట్స్ టు అవర్స్ అనమాట. అగైన్ దీంట్లో 3 different టైప్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. అండ్ S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్లో ఏంటంటే అగైన్ ఆర్కైవల్ ఫర్ లాంగ్ లింక్ డేటా లెస్ దాన్ వన్స్ ఏ ఇయర్ ఉంటుందండి యాక్సెస్. మీరు చూసినట్లయితే లెస్ దాన్ వన్స్ ఏ ఇయర్ మీరు యాక్సెస్ చేయొచ్చు ఇట్లాంటి టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్లో. అండ్ విత్ రిట్రైవల్ టైమ్స్ ఆఫ్ అవర్స్, ఇది హవర్స్ పడుతుంది అనమాట. మనం ఇది మినిట్స్ టు అవర్స్ ఉంది కదా, ఇది ఏకంగా డైరెక్ట్లీ హవర్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీరు చూసినట్లయితే ఇందాక మనం S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్లో 3 types అగైన్ ఉంటాయని చెప్పాం కదా. సో ఇవి ఈ 3 types అండి, ఎక్స్పెడిటెడ్, స్టాండర్డ్, బల్క్ అనమాట. సో ఈ ఎక్స్పెడిటెడ్లో ఏం జరుగుతుందంటే మీకు 1 to 5 minutesలో రిట్రైవల్ అనేది ఉంటుంది. స్టాండర్డ్లో రిట్రైవల్స్ ఎట్లా ఉంటుంది అంటే 3 to 5 hours ఉంటుంది. బల్క్లో రిట్రైవల్స్ ఎట్లుంటుంది అంటే 5 to 12 hours ఉంటుంది. ఓకేనండి. S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్ మనం ఇందాక చూసినట్లు బ్యాకప్ పర్పసెస్కి ఎక్కువ వాడతారు, ఇమీడియట్ యాక్సెస్ కావాలి కాబట్టి. అండ్ గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ ఆర్కైవల్ పర్పస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. అగైన్ దీంట్లో 3 types ఉంటాయి, ఎక్స్పెడిటెడ్, స్టాండర్డ్, బల్క్ రిట్రైవల్ అనేది. అండ్ ఫైనల్గా S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అండి. అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఏదైతే ఉంది అంటే అది S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనమాట. రిట్రైవల్ ఆప్షన్స్ దీంట్లో ఎట్లుంటుంది అంటే 12 to 48 hours ఉంటుందండి. అట్లా మేబీ వన్స్ ఇన్ ఇయర్ మీరు యూజ్ చేయాలి, 12 to 48 hours డేటా నాకు వచ్చా పర్లేదు అని అనుకుంటే యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ద గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఇది క్లియర్ అయిందండి మీకు. స్టోరేజ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కదా. మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరేజ్ క్లాస్ని బట్టి మీకు కాస్ట్ అనేది పడుతుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్టోరేజ్ క్లాస్. మీకు ఎగ్జామ్లో కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్లో లేదా ప్రొఫెషనల్ ఎగ్జామ్లో ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు, నాకు ఇమీడియట్గా డేటా కావాలి, ఫ్రీక్వెంట్లీ నేను యాక్సెస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఆప్ట్ ద స్టాండర్డ్ అనమాట. నాకు అసలు యాక్సెస్ ప్యాటర్న్స్ తెలియదు, బట్ ఐ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సర్టైన్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే యూ కెన్ గో ఫర్ ద ఇంటెలిజెంట్ టైరింగ్ అనమాట.
ఈవెన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ వన్ జోన్ అనేది కూడా మీకు ఎట్లాంటి టైంలో ఇది యూస్ అవుతుంది అంటే ఆన్ ప్రెమిసెస్లో మీకు ఒక డేటా ఉంది, ఇంకొక కాపీ మీరు ఏడబ్ల్యూఎస్లో పెట్టాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి, వన్ జోన్ యూ కెన్ ఆప్ట్ ఫర్. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక్క జోన్లో మాత్రమే మీ డేటా అనేది పెడుతుంది కదా. మిగతావన్నీ మీరు చూసినట్లయితే మోర్ దాన్ 3 ఉంటున్నాయి అనమాట. ఈవెన్ ఫర్ ద గ్లేషియర్ ఇట్ ఈస్ మోర్ దాన్ 3, బట్ ఇక్కడ మీకు వన్ జోన్లో ఓన్లీ 1 అనేది ఉంటుంది. అంటే మీకు ఆన్ ప్రెమిసెస్లో డేటా సెంటర్ ఉంది, అక్కడ నాకు ఆల్రెడీ కాపీ ఉంది, ఇక్కడ ఒక్క జోన్లో ఉన్నా నాకు సరిపోతుంది అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ వన్ జోన్ అండి. దట్ ఈస్ అబౌట్ ద స్టోరేజ్ క్లాసెస్ అండి. సో ఇప్పుడు మనం S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ గురించి చూద్దాం. సో S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అనేది ఎప్పుడు వాడాల్సి వస్తుంది అంటే, లెట్స్ సే మనకు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ S3ని యాక్సెస్ చేయాలని అనుకుంటుంది. జనరల్గా S3 ఎట్లా యాక్సెస్ చేస్తారు, యూజింగ్ HTTPS యాక్సెస్ చేస్తాం కదా. సో అట్లా HTTPSతో యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి లేటెన్సీ అనేది కొంచెం వస్తుంది అనమాట. ఆ లేటెన్సీ అనేది రావడం వల్ల సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు లేటెన్సీని తగ్గించుకోవాలి అని అనుకుంటే వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఐ కెన్ ఆప్ట్ ఫర్ S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అండి. మీరు ద థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈస్ 10x ఫాస్టర్ అండ్ చీపర్ దాన్ ద స్టాండర్డ్ అనమాట. సో ఇంతకుముందు కూడా మనం S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అనే వర్డ్ గురించి మాట్లాడాం. ఎప్పుడు మాట్లాడామంటే నాట్ అన్ ఐడియల్ కేస్ ఫర్ యూజింగ్ S3 అని చూసాం కదా. సో లో లేటెన్సీతో ప్రాసెసింగ్ జరగాలి అని అనుకున్నప్పుడు S3 అనేది నాట్ ఐడియల్ అని మాట్లాడుకున్నాం కదా. అప్పుడే మనం చెప్పామన్నమాట కొంచెం లేటెన్సీని తగ్గించేది ఏదన్నా ఉంది అంటే అది S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అని. సో ఇది బేసిక్గా ఒక జోన్లో మాత్రమే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ముంబై రీజియన్లో అవైలబుల్ లేదండి S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అనేది. చూద్దాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత బకెట్స్లోకి వెళ్ళి ముంబైలో ఉన్నాను కదా, ఇక్కడ క్రియేట్ బకెట్ కొడితే నాకు డైరెక్ట్ ఇక్కడ ఏం ఆప్షన్ చూపించట్లేదు చూడండి, జనరల్ అనేది చూపిస్తుంది. నేను అదే రీజన్ చేంజ్ చేసి లెట్స్ సే ఇఫ్ ఐ గో ఫర్ నార్త్ వర్జీనియా, ఇక్కడ మీరు చూసినట్లయితే బకెట్ టైప్ అడుగుతుంది చూడండి, జనరల్ పర్పస్ అడుగుతుంది, డైరెక్టరీ అడుగుతుంది. సో ఈ డైరెక్టరీలో ఏంటంటే దీస్ బకెట్స్ యూస్ ఓన్లీ S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ స్టోరేజ్ క్లాస్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అవైలబిలిటీ జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 1 కానీ AZ4 5 6 అనేది మీరు యూ కెన్ సెలెక్ట్ ద అవైలబిలిటీ జోన్. అదర్ జనరల్ పర్పస్లో ఏంటంటే మనకు అసలు అవైలబిలిటీ జోన్ అనేదే మనం సెలెక్ట్ చేసుకోలేము. అండ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ వన్ జోన్ చూసినా కూడా ఏ జోన్లో మన ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తుందో కూడా దానికి తెలియదు అనమాట. సో ఇక్కడ మీకు ఒక సింపుల్ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. మనకి లెట్స్ సే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇది AP South 1 అంటే ముంబై ఈ రీజియన్లో లేదు, బట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అంతే. AP South 1A, AP South 1B, AP South 1C అనే 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. లెట్స్ సే నేను జనరల్ పర్పస్ బకెట్ క్రియేట్ చేశాను స్టాండర్డ్గా, నాట్ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ వన్ జోన్ అన్నాను అనుకోండి. ఏదో ఒక జోన్లో మాత్రమే నా ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ అవుతుంది కదా. లెట్స్ సే అది AP South 1Cలో అయింది. నా EC2 ఇన్స్టెన్స్ అనేది AP South 1Aలో ఉంది. సో బేసిక్గా అవైలబిలిటీ జోన్స్ అనేది త్రూ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే కనెక్ట్ అయి ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్ అనేది ఏమి ఉండదు కదా. త్రూ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లేటెన్సీ అనేది ఆబ్వియస్గా ఎంతో కొంత అయితే ఉంటుంది బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్. సో ఇది నా ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు 1Cలో ఉంది. సో 1A నుంచి కనెక్ట్ అవ్వాలి అంటే ఏమవుతుంది అండి, లేటెన్సీ అనేది ఆబ్వియస్గా కొంచెం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ వన్ జోన్ వాడడం వల్ల ఏమవుతుంది, మనం అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నా అప్లికేషన్ అనేది 1Aలో ఉంది, సో నేను ఆబ్జెక్ట్ అనేది నేను ఎక్స్ప్రెస్ వన్ జోన్ వాడేటప్పుడు అవైలబిలిటీ జోన్ కూడా 1A పెట్టేస్తాను అనమాట. అప్పుడు లేటెన్సీ అనేది కొంచెం తగ్గుతుంటుంది కదా ఇక్కడ మనకి. సో అట్లా లేటెన్సీని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తగ్గిస్తున్నాం. సో అట్లా తగ్గించినప్పుడు మన అప్లికేషన్ అనేది తొందరగా మన ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోగలదు. సో దట్ ఈజ్ వాట్ ఎక్స్ప్రెస్ వన్ జోన్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇప్పుడు మనం, అండ్ ముంబై రీజియన్లో అయితే లేదు, నార్త్ వర్జీనియాలో ఇట్లా కొన్ని రీజన్స్లో మాత్రమే S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అనే ఫీచర్ ఉంది. నెక్స్ట్ మనం వర్షనింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో వర్షనింగ్ ఏంటి అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మీరు వర్షన్ అనే పేరు మీకు తెలిసే ఉంటుంది. డిఫరెంట్ వర్షన్స్ మీరు స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద వర్షనింగ్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫైల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దాని డిఫరెంట్ వర్షన్స్ అనేది మనం ఎట్లా అప్లోడ్ చేస్తాము అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక సింపుల్ ఫైల్ అనేది నేను వర్షనింగ్ కోసం మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక లిస్ట్ రాస్తున్నాను.
ఏం లిస్ట్ అంటే రేషన్ లిస్ట్ అండి ఇది. మ్యారేజ్ కోసం లెట్సే నా వంట మాస్టర్ అనేవాడు నాకు ఒక లిస్ట్ ఇచ్చాడు అనుకున్నాం. లిస్ట్ ఫోన్లో చెప్తున్నాడు నాకు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కావాలి ఆ రోజు కుకింగ్ చేయడానికి అని చెప్పి. ఏమేం కావాలి అతనికి? రైస్ నాకు 50 kgs కావాలి, దాల్ 10 kgs కావాలి, సాంబార్ పౌడర్ ఒక 1 kg కావాలి. ఓకే, లెట్స్ సేవ్ దిస్ ఇన్సైడ్ డాక్యుమెంట్స్. రేషన్ లిస్ట్ అనేది నేను ఒక ఫైల్ సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒక కొత్త బకెట్ క్రియేట్ చేద్దాం మనం దీనికోసం మాత్రమే. అగైన్ ఐ విల్ గో ఇన్సైడ్ మై ముంబై రీజియన్, ఏషియా పసిఫిక్, ముంబై ఏపీ, సౌత్ 1. సో బకెట్ నేమ్ అనేది ఇస్తున్నానండి, వర్షనింగ్ అంటున్నాను. నేను వర్షనింగ్తో నేను ఇవ్వలేను బేసిక్గా. సో వర్షనింగ్ డాట్ బాను అంటాను. అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. సో ఇప్పుడు నాకు ఒక బకెట్ అనేది క్రియేట్ అయింది, వర్షనింగ్ డాట్ బాను అనేది. దీనికి ఇప్పుడు మనం వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేద్దాం. మీరు క్రియేట్ చేసేటప్పుడైనా ఎనేబుల్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ బకెట్ ఆప్షన్ కొడతారు కదా, సో ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే బకెట్ వర్షనింగ్ డిసేబుల్ ఉంది, దాన్ని ఎనేబుల్ ఇక్కడైనా చేసి ఉండొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ క్రియేషన్ కూడా యూ కెన్ డూ ద వర్షనింగ్ అనమాట. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రాపర్టీస్ ట్యాబ్. ఇక్కడ బకెట్ వర్షనింగ్ ఉంది కదా, సో దీన్ని ఎడిట్ చేసి ఎనేబుల్ చేద్దాం. అండ్ దెన్ సేవ్ చేంజెస్. ఓకే, ఇప్పుడు వర్షనింగ్ అనేది మనం ఎనేబుల్ చేసాం. మన ఫైల్ని అప్లోడ్ చేద్దాం. మనం క్రియేట్ చేసిన ఫైల్ ఉంది కదా, ఐ విల్ క్లిక్ ఆన్ అప్లోడ్, యాడ్ ఫైల్స్. ఇఫ్ ఐ గో ఫర్ డాక్యుమెంట్స్, రేషన్ లిస్ట్ ఈస్ ద ఫైల్ విచ్ వీ క్రియేటెడ్. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ అప్లోడ్ అండి. సో సక్సీడ్ అయింది కదా. సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ ఈస్, నాకు లిస్ట్ అనేది చేంజ్ అయింది అనుకున్నాను. నేను ఇంతకుముందు భోజనం పెడదాం అనుకున్నాను, ఇప్పుడు టిఫిన్ పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. సో టిఫిన్కి నాకు ఏం కావాలి? బేసిక్గా ఊరక్ దాల్ కావాల్సి వస్తుంది. ఊరక్ దాల్ లెట్స్ సే 20 kgs కావాల్సి వస్తుంది. అండ్ ఇడ్లీ పౌడర్ కావాల్సి వస్తుంది ఇడ్లీ పెట్టాలని అనుకుంటే. ఇది నాకు ఒక 10 kgs కావాలి. రేషన్ రైస్ కావాలి, ఇది ఒక 10 kgs కావాలి. సో ఇట్లా నాకు రేషన్ లిస్ట్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. అగైన్ యాడ్ ఫైల్, రేషన్ లిస్ట్, అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్. ఓకే, అప్లోడ్ అనేది జరిగింది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి వెళ్దాం. ఒక రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ అనేది మనకి చూపిస్తున్నది కదా ఇక్కడ. సో లెట్స్ ట్రై టు ఓపెన్ దిస్. ఇందులో ఏముందో మనం చూద్దాం. సో ఇది టిఫిన్ లిస్ట్ వచ్చింది అనమాట. అంటే మన లేటెస్ట్ ఫైల్ ఏదైతే అప్లోడ్ చేసామో అది వచ్చిందనమాట. వర్షనింగ్ డిసేబుల్ చేస్తే ఏమవుతుంది అంటే సేమ్ ఇట్లే వస్తుందండి. లేటెస్ట్ ఫైల్ ఏదైతే అప్లోడ్ చేస్తారో అదే వస్తుంది. బట్ ప్రీవియస్ వర్షన్ మన రైస్ ఐటమ్ లిస్ట్ ఉంది కదా, అది రాదనమాట వర్షనింగ్ లేకపోతే. ఇక్కడ మనం షో వర్షన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ షో వర్షన్స్, మన ప్రీవియస్ వర్షన్ కూడా మీకు చూపిస్తుంది. ఇది మన కరెంట్ వర్షన్ అండి, ద లేటెస్ట్ వర్షన్ విచ్ వీ అప్లోడెడ్. అండ్ ద ప్రీవియస్ వర్షన్ ఇక్కడ ఎల్ మార్క్తో చూపిస్తుంది కదా, ఇది ప్రీవియస్ అనమాట, ప్రీవియస్ వర్షన్. సో యూ కెన్ క్లిక్ ఆన్ దాట్ అండ్ యూ కెన్ ఆల్సో క్లిక్ ఆన్ ఓపెన్ అనమాట. సో ఇది మీరు చూసినట్లయితే ఇది మన రైస్ ఐటమ్స్ చూపిస్తుంది. సో ఇది మన వర్షనింగ్ అంటే. వర్షనింగ్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫైల్ మీరు మెయింటైన్ చేయాలని అనుకున్నప్పుడు వర్షనింగ్ అనేది మీకు యూస్ అవుతుంది. సో అట్లా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ని మీరు మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు వర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే యాక్సిడెంటల్ డిలీషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చండి మనం. సో ఈ యాక్సిడెంటల్ డిలీషన్ అనేది ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే, సో ఇప్పుడు ఇది చూపిస్తుంది కదా రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది. సో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డిలీట్, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ద డిలీట్ అండి. పర్మనెంట్లీ డిలీట్ అని అడగట్లేదు చూడండి, ఓన్లీ డిలీట్ అనేది మాత్రమే ఇట్ ఈస్ ఆస్కింగ్. సో ఐ టైప్ ఇట్ యాజ్ డిలీట్ అండ్ దెన్ ఐ సెలెక్ట్ డిలీట్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు నేను అగైన్ నా బకెట్కి వచ్చేస్తే నా ఆబ్జెక్ట్స్ ఏమి ఉండవు యాక్చువల్గా. ఇప్పుడు మీరు చూడండి ఆబ్జెక్ట్స్ అనేది ఏం లేదు ఇక్కడ. బట్ ఇఫ్ ఐ డూ షో వర్షన్స్, నాకు ఇవన్నీ చూపిస్తున్నాయి చూడండి. సో రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ అనేది చూపిస్తుంది. ప్రీవియస్ వర్షన్స్ ఏంది అంటే రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ, ఇది ఏముంటుంది అంటే మన టిఫిన్ లిస్ట్ ఉంటుంది ఇందులో.
ఈ రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీలో ఏముంటుందంటే మన రైస్ ఐటమ్ లిస్ట్ ఉంటుంది. సో వాట్ ఎవర్ అవర్ కరెంట్ వర్షన్ ఈస్ అది ప్రీవియస్ వర్షన్ అవుతుంది అనమాట. మీరు డిలీట్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఫంక్షనాలిటీ అంటే కొత్తగా ఏం జరుగుతుంది అంటే మీ కరెంట్ వర్షన్ అనేది ప్రీవియస్ వర్షన్ అవుతుంది. మరి అట్లా కరెంట్ వర్షన్లో ఏమొస్తుంది అంటే ఒక డిలీట్ మార్కర్ అనేది వస్తుంది. సో ఈ డిలీట్ మార్కర్ని మీరు డిలీట్ చేశారనుకోండి, ప్రీవియస్ వర్షన్ అనేది కరెంట్ వర్షన్ జరుగుతుంది కదా. సో ఇది డిలీట్ చేద్దాం. మళ్ళీ డిలీట్ మార్కర్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిలీట్ మార్కర్కి పర్మనెంట్లీ డిలీట్ అని అడుగుతుంది. సో ఐ డూ పర్మనెంట్లీ డిలీట్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ డిలీట్ ఆబ్జెక్ట్స్. సో ఇట్ ఈస్ డన్. సో ఇప్పుడు నా ఆబ్జెక్ట్స్కి వస్తే మీరు అగైన్ చూడండి, రేషన్ లిస్ట్ డాట్ టీఎక్స్టీ వచ్చింది, ఈవెన్ ప్రీవియస్ వర్షన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఇంకా అర్థం అవ్వాలి అంటే మనం ఇందాక ఒక బకెట్ క్రియేట్ చేసాం కదా, banu.test.new అనేది. ఇందులో మనం 22.jpg అనేది అప్లోడ్ చేసాం. సో ఇందులో వర్షనింగ్ లేదనమాట. మనం ప్రాపర్టీస్కి వెళ్తే బకెట్ వర్షనింగ్ అనేది లేదు. సో వర్షనింగ్ లేకపోతే ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అండ్ వెన్ ఎవర్ యూ డూ ద డిలీట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ పర్మనెంట్లీ డిలీట్ అండి. ఇక్కడ మీరు చూడండి పర్మనెంట్లీ డిలీట్ అడుగుతుంది. సో పర్మనెంట్లీ డిలీట్ అంటే అది ఇంకా రికవర్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ అనేది ఉండదు వర్షనింగ్ లేనప్పుడు. అది అదే వర్షనింగ్ ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వర్షన్స్ అనేది మనం టాగిల్ బటన్ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేస్తే మన కరెంట్ వర్షన్ అండ్ ప్రీవియస్ వర్షన్ కూడా మీకు చూపిస్తుంది. దాంతో పాటు ఇందాక మనం ఏం చేసామండి, ఫస్ట్ మనం ఏ లిస్ట్ అప్లోడ్ చేసాం, రైస్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసాం. రైస్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా టిఫిన్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసాం కదా. సో అప్పుడు కరెంట్ వర్షన్ ఏదైంది, టిఫిన్ లిస్ట్ అనేది కరెంట్ వర్షన్ అయింది, ప్రీవియస్ వర్షన్ ఏదైంది, రైస్ అనేది ప్రీవియస్ వర్షన్ అయింది కదా. ఇప్పుడు మనం డిలీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ కరెంట్ వర్షన్ అనేది కూడా ప్రీవియస్ వర్షన్ అయిపోతుంది. మరి కరెంట్ వర్షన్ ఏమవుతుంది అంటే ఒక డిలీట్ మార్కర్ అనేది మీ కరెంట్ వర్షన్ అవుతుంది. వన్ మోర్ టైం చూద్దామండి. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ అండ్ దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ డిలీట్. ఇక్కడ మనకి పర్మనెంట్లీ డిలీట్, ఓకే ఐ ఎనేబుల్డ్ వర్షన్ అండి, అందుకే నేను సెలెక్ట్ చేస్తున్నప్పుడు అది పర్మనెంట్లీ డిలీట్ అడుగుతుంది. సో ఐ డిసేబుల్డ్ ద వర్షన్స్ ఓవర్ హియర్, ఐ సెలెక్ట్ మై ఫైల్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ డిలీట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ డిలీట్ అడుగుతుంది. ఐ డూ ద డిలీట్ అండ్ ఐ క్లిక్ ఆన్ డిలీట్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ నా ఆబ్జెక్ట్స్ అనేది ఏం లేదు ఇప్పుడు నా బకెట్కి వెళ్తే. అదే నేను వర్షన్స్ అనేది ఎనేబుల్ చేస్తే వచ్చాయి నా ప్రీవియస్ లిస్ట్ అంతా. ఇది నా ముందు కరెంట్ వర్షన్, అది ఇప్పుడు ప్రీవియస్ వర్షన్ అయింది. ప్రీవియస్ వర్షన్ ఏమైందండి, ప్రీవియస్ వర్షన్ అయింది అనమాట. మరి కరెంట్ వర్షన్ ఏదైంది అంటే డిలీట్ మార్కర్ అనేది కరెంట్ వర్షన్ అయింది. సో డిలీట్ మార్కర్ని డిలీట్ చేస్తే మీ ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో ఇది కరెంట్ వర్షన్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసాం కదా, అట్లా ఇది కరెంట్ వర్షన్ అవుతుంది. మరి మీరు డిలీట్ చేయాలి అని అనుకుంటే ఎట్లా అని అనుకుంటే మీ ప్రీవియస్ వర్షన్ని కూడా యూ హ్యావ్ టు డిలీట్ అండి. అది సెలెక్ట్ చేసుకొని యూ కెన్ క్లిక్ ఆన్ డిలీట్. ఇక్కడ మీకు ఇప్పుడు పర్మనెంట్లీ డిలీట్ అడుగుతుంది కదా, సో పర్మనెంట్లీ డిలీట్ అనేది సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆబ్జెక్ట్స్. ఓకే అండి, ఇది డన్. ఇది కూడా ప్రీవియస్ వర్షనే కదా, సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అది కూడా డిలీట్ కొట్టేసి పర్మనెంట్లీ డిలీట్ చేసేయండి. డన్. సో ఇప్పుడు మీకు ఓన్లీ డిలీట్ మార్కర్ అనేదే ఉంది. ఇది మీరు మాన్యువల్గా అయినా డిలీట్ చేసుకోవచ్చు, లేదా మనం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో మాట్లాడతాం ఇన్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్ ఎట్లా మనం మూవ్ చేసుకోవచ్చు అనేది. సో అప్పుడు ఇట్లాంటి డిలీట్ మార్కర్స్ ఉన్న ఫైల్ని కూడా ఆటోమేటిక్గా మనం ఎట్లా డిలీట్ చేయాలి అనేది మనం చూద్దామండి. ఓకేనా అండి. అండ్ వన్స్ వర్షనింగ్ అనేది మీరు ఎనేబుల్ చేసిన తర్వాత యూ కెనాట్ డిసేబుల్ ద వర్షన్ అండి, యూ కెన్ ఓన్లీ సస్పెండ్ ఇట్ అనమాట. అంతకుముందు స్టోర్ అయిన వర్షన్స్ అన్ని కూడా అట్లే ఉంటాయి. యూ కెన్ ఓన్లీ సస్పెండ్ ఇట్, యూ కెనాట్ డిసేబుల్ ఇట్. అండ్ అడిషనల్ స్టోరేజ్ కాస్ట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చూసినట్లయితే 2 వర్షన్స్ ఆఫ్ ఫైల్ స్టోర్ చేస్తున్నారు కదా, దానివల్ల స్టోరేజ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ లైఫ్ సైకిల్ రూల్స్ అనమాట. అది మనం లైఫ్ సైకిల్స్ రూల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం లైఫ్ సైకిల్ రూల్స్ గురించి కూడా.